హైదరాబాద్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను అరెస్ట్ చేశారు పోలీసులు. సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు ముఠాను అరెస్ట్ చేశారు. మియాపూర్ లో 4 బెట్టింగ్ రాయుళ్లను పోలీసులు అరెస్ట్ చేసి వారి దగ్గర నుంచి 43 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. నిందితుల దగ్గరున్న ల్యాప్టాప్లు, సెల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. హైదరాబాద్ లో ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠా ఆట కట్టించారు పోలీసులు. మొత్తం 4 పోలీసులు అరెస్ట్ చేసినట్లుగా మనకు సమాచారం అందుతోంది. మరింత సమాచారంతో మా ప్రతినిధి కిరణ్ మనకు అందుబాటులో ఉన్నారు. కిరణ్, మొత్తం 4 ఇప్పటి వరకు అదుపులోకి తీసుకున్నట్లుగా తెలుస్తోంది. ఇంకా ఎవరైనా ఇన్వాల్వ్ అయి ఉన్నారా? వారి నుంచి ఎంత స్వాధీనం చేసుకున్నారు? హరీష, హైదరాబాద్ కేంద్రంగా ఆన్లైన్ బెట్టింగ్ పాల్పడుతున్న ముఠా గుర్తులు అరెస్ట్ చేస్తున్నారు హైదరాబాద్ పోలీసులు. తాజాగా మరొక ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ ముఠాను కూడా పట్టుకోవడం జరిగింది హైదరాబాద్. తాజాగా 4 రోజుల క్రితం సైబరాబాద్ ఎస్ఓటీ పోలీసులు జాయింట్ ఆపరేషన్ చేసి భారీ మొత్తంలో క్రికెట్ బెట్టింగ్ పట్టుకోగా తాజాగా మరొక క్రికెట్ బెట్టింగ్ ముఠాను పట్టుకోవడం జరిగింది. సుమారుగా 43,57,000 సంబంధించిన పైచిలకు నగదును కూడా స్వాధీనం చేసుకోవడం జరిగింది. ల్యాప్టాప్లు, అదేవిధంగా సంబంధించిన మొబైల్ కూడా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. మియాపూర్ పిఎస్ పరిధిలోని మాతృశ్రీ నగర్ లోని శ్రీనిధ సర్వీసు అపార్ట్మెంట్ లో అడ్డాగా చేసుకుని కూడా ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కి పాల్పడుతున్నట్టుగా పోలీసులు చెప్తున్నారు. గుంటూరు నరసరావుపేటకు చెందిన శాఖమూరి వెంకటేశ్వర్ అలియాజ్ చిన్ను ఆధ్వర్యంలో కూడా ఈ ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ కూడా కొనసాగుతుంది. క్రికెట్ లైవ్ గురు, లక్కీ ఆన్లైన్ యాప్ల ద్వారా కూడా ఆన్లైన్ బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టుగా ఎస్ఓటీ పోలీసులు చెప్తున్నారు. ఈ ఆన్లైన్ బెట్టింగ్ లో సుమారుగా 50 మందికి పైగా పంటర్లు ఉన్నట్టుగా పోలీసులు గుర్తించడం జరిగింది. బెట్టింగ్ లావాదేవీల కోసం 5 బ్యాంక్ ఖాతాలను కూడా ప్రస్తుతానికి అయితే నిందితులు వినియోగిస్తున్నట్టు తెలిసింది. ఇక 5 ఖాతాల నుంచి కూడా 3.5 లక్షల రూపాయలతో ఫీ చేయడం జరిగింది. ప్రస్తుతం ప్రధానంగా ఈ ఆన్లైన్ బెట్టింగ్ కి సూత్రధారిగా వ్యవహరిస్తున్న వెంకటేశ్వరరావుతో పాటు మరొక 5 ప్రస్తుతానికి అయితే హైదరాబాద్ ఎస్ఓటీ పోలీసులు కూడా అదుపులో తీసుకోవడం జరిగింది. ఇక వీరే కాకుండా ఎవరెవరు ఆన్లైన్ బెట్టింగ్ సంబంధించి మొత్తం నెట్వర్క్ నడుపుతున్న అకౌంట్లు కూడా ప్రస్తుతానికి అయితే ఎస్ఓటీ పోలీసులు దృష్టి సారించారు. ప్రస్తుతానికి అయితే వీళ్ళు ఇచ్చిన సమాచారం, పక్కా సమాచారంతో కూడా ఈ బెట్టింగ్ రాకెట్ ముఠా గుట్టు నడిచినట్టుగా మనం చెప్పుకోవాల్సి ఉంటుంది. హరీష. రైట్, థాంక్యూ కిరణ్.